అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. మనకి చాలా రాశులు ఉన్నాయి, అందులో మకర రాశి కూడా ఒకటి. మరి ఏ ఏ నక్షత్రాల వాళ్ళు మకర రాశిలోకి వస్తారు? మకర రాశిలో ఇప్పుడు అంటే ఎలా నడుస్తుంది? సంతోషంగా ఉన్నారా, లేకపోతే కాస్త ఏమన్నా అందరికన్నా వెనక ఉన్నారా? ఇలా ఉన్నప్పుడు ఏదైనా పూజలు కానీ పరిహారాలు చేసుకుంటే బాగుండు, ఎవరైనా మనల్ని గైడ్ చేస్తూ ఉంటే బాగుండు అనుకుంటే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. మనతో ఉన్నారు ప్రస్తుతం గాడేపల్లి వీరభద్ర శాస్త్రి గారు. స్వామివారితో మాట్లాడి అసలు మరి మకర రాశి వాళ్ళకి ఇయర్ అంతా ఎలా ఉండబోతోంది, ఎలాంటి పూజలు కానీ ఏదైనా హోమాలు చేర్పించుకుంటే మనం ఇంకా మంచిగా బెటర్ లైఫ్ ఉండే అవకాశం ఉంటుందా, ఈ విషయం గురించి అడిగి తెలుసుకుందాము. నమస్కారం అండి. మకర రాశి అంటేనే కొంచెం ఎంతైనా కానీ కొంచెం ఏలినాటి శని నడుస్తుంది అని అంటూ ఉంటున్నారు కదా, ఈ మొన్నటి వరకు కూడా. మరి ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉండిపోతుంది? తప్పకుండా. ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం, అలాగే శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల వాళ్ళు సర్వసాధారణంగా ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళు అయి ఉంటారు. ఈ 9 పాదాలు కూడా ఇందులో ఉంటాయి. అయితే మనకి మకర రాశి అనేసరికి, మకరం అంటే కనుక అందులో ఈ యొక్క పంచాంగంలో కూడా ఈ యొక్క మొసల బొమ్మ వేసి ఉంటుంది. దాంట్లో ప్రధానంగా ఏంటంటే జలంతో కూడుకున్నటువంటి రాశులలో మీనరాశి ఒకటి, అలాగే ఈ యొక్క మకర రాశి ఒకటి. జలంతో అంటే నీటిలో కూడుకుని ఉంటుంది కాబట్టి. అంటే సాధారణంగా ఈ యొక్క మకర లగ్నం కానీ మకర రాశిలో కానీ జన్మించినటువంటి వాళ్ళు చాలా మహామేధావులు, చాలా గొప్పవారు అయ్యేటువంటి సూచనలు, ఎదుటి వారి యొక్క ఆకర్షణ బాగా కలిగినటువంటి తత్వం కలిగినటువంటి వారు ఈ యొక్క మకర రాశిలో ఉండేటువంటి అవకాశం పుష్కలంగా ఉందండి. అయితే మకర రాశి వారికి గత 7.5 సంవత్సరాలుగా ఏలినాటి శని జరుగుతూ మన మార్చి 30వ తేదీన ఆ యొక్క ఏలినాటి శని ప్రభావం అనేటిది విడిపోయింది. మళ్ళీ జూలై 8వ తేదీ నుంచి శని భగవానుడు వక్ర స్థితిగతిని బట్టి మళ్ళీ కుంభరాశిలోకి రావడం వల్ల మళ్ళీ 4 మాసాల పాటు ఏలినాటి శని ప్రభావం కొద్దిగా ఉండేటువంటి అవకాశం ఉంది. 4 నెలలండి. అంటే మొన్న జూలై 8 నుంచి నవంబర్ 8వ తేదీ వరకు నుండి ఈ 4 మాసాల్లో కూడా ఏలినాటి శని ప్రభావంతో కూడి ఉన్నటువంటి స్థితి ఉంది. సాధారణంగా శని భగవానుడికి సంబంధించినటువంటి లగ్నం అది, శనికి సంబంధించినటువంటి రాశి మకర రాశి. మకర కుంభరాశ్యాధిపతి అని పేరు ఆయనకి. మకర రాశికి కుంభరాశికి కూడా శని భగవానుడు అధిపతి. ఈ యొక్క మకర రాశి వాళ్ళకి శుక్రుడు అనుకునేటువంటి గ్రహం బాగా యోగించేటువంటి స్థితిని కలగజేస్తుంది. అలాగే ఈ యొక్క మకర రాశిలోనే శ్రవణ నక్షత్రం ఉంది. అది సాక్షాత్తు మహావిష్ణుమూర్తి వారు జన్మించినటువంటి నక్షత్రం. శృణ్వంతి శ్రోణాం అమృతస్య గోపాః అని చెప్పి చెప్పబడింది. విష్ణుమూర్తికి సంబంధించినటువంటి నక్షత్ర ఆధారం అంతా కూడా శ్రవణ నక్షత్రం అనమాట అండి. అయితే ఈ యొక్క మకర రాశి జాతకులకి సంబంధించి యథార్థంగా ఏలినాటి శని అనేటువంటిది విడిపోయింది. ఏలినాటి శని నడిచినా సరే మకర రాశి వాళ్ళకి పెద్దగా ఇబ్బంది లేదు. ఎంచేతంటే సొంత రాశ్యాధిపతి. ఎవరైనా సరే ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుని ఆ కొమ్మని ఎవరు కూడా నరుక్కోరుగా. సాధారణంగా ఆ యొక్క ప్రభావం ఉంటే ఉండొచ్చు, కానీ పెద్దగా ఇబ్బంది శని వల్ల మాత్రం కలిగే అవకాశం అయితే లేదు. అయితే ఇప్పుడు ఈ యొక్క జూన్ 15వ తేదీ నుంచి, మొన్న 2025 జూన్ 15వ తేదీ నుంచి రాహుకేతువుల యొక్క దశ దిశల్లో భాగంగా రాహు అనేటువంటి ఆయన మీనరాశిలోంచి కుంభరాశిలోకి వచ్చారు. అలాగే కేతువు అనేటువంటి ఆయన కూడా ఇప్పుడు సింహరాశిలో నడుస్తున్నారు. అంటే సింహరాశిలో నడుస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే ఈ యొక్క మకర రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో ఉన్నట్టు అర్థం. కేతువు అష్టమే వ్యాధికర్తరే నమః అని పేరు. కేతువు కానీ రాహు కానీ 8వ స్థానంలో ఉంటే కొన్ని వ్యాధులు ఇస్తూ ఉంటారు అని ప్రమాణం. అటువంటి స్థితి ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో జూన్ 15వ తేదీ నుంచి ఆ యొక్క 8వ స్థానంలో నడిచినటువంటి కేతువు వల్ల కలిగే అవకాశం ఉంది. అలాగే దానికి సంబంధించి ఈ యొక్క రాహుగ్రహం కూడా ధనస్థానంలో కుంభరాశిలో ఉంది. అది పెద్ద ఇబ్బంది కాదు మకర రాశి వాళ్ళకి. అంటే అక్కడ శని భగవానుడు ఇచ్చే ఫలితాలే రాహుగ్రహం ఇస్తుంది కాబట్టి అక్కడ మంచినే ఇస్తారు తప్ప చెడు ఇచ్చేటువంటి అవకాశం ఏం లేదు. అలాగే 3వ స్థానంలో శని భగవానుడు సంచరిస్తున్నాడు ఇప్పుడు. అంటే ఏలినాటి శని ఓడిపోయి 3వ స్థానంలో నడిచేటువంటి శని భగవానుడికి సువర్ణమూర్తి అని పేరు. అంటే మంచి చేసే అవకాశమే ఎక్కువ ఉంటుంది మకర రాశి వాళ్ళకి ఈ యొక్క స్థానంలో. అయితే మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం ప్రధానంగా విశేషంగా 8వ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ దోష పరిహారార్థం
వాళ్ళు కూడా ప్రతినిత్యం కూడా గణపతి యొక్క ఆరాధన చేయడం, గణపతిని బాగా పూజించడం చేయటం వల్ల మకర రాశి వాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవి కూడా లేకుండా ఉంటాయి. అయితే ఏ రాశికైనా సరే, మనకి మేషరాశి లాగా అయితే మీనరాశి వరకు ఈ 12 రాశుల్లో ఏ రాశి వాళ్ళకైనా సరే ప్రతి నెల కూడా ఒకసారి అష్టమ చంద్రుడు అని చెప్పని వస్తూ ఉంటారు. అష్టమ చంద్రుడు అంటే ఈ చంద్రుడు అనేటువంటి ఆయన ఈ యొక్క గ్రహ గతి ఆధారంగా ఆయన ఎప్పుడైనా సరే సింహరాశిలో కానీ వచ్చారు అంటే కనుక ఆయనకి ఆ మకర రాశి వాళ్ళకి సంబంధించి అష్టమ చంద్రుడు నడుస్తున్నాడు అని అర్థం. అష్టమ చంద్రుడు అనేటువంటి ఆయన నడిస్తే ఎటువంటి వాళ్ళకైనా సరే కొంచెం ఇబ్బంది కలిగేటువంటి అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే మానసిక వేదన అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కనుక ప్రతి నెల కూడా ఆ యొక్క మకర రాశి వాళ్ళకి సింహరాశిలోకి చంద్రుడు ప్రవేశిస్తున్నాడు అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు శివారాధన చేయడం, శివుణ్ణి బాగా ఆరాధన చేయడం వల్ల ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఇప్పుడు మనం దీని నుంచి బయటపడాలి అంటే ఏదైనా పరిహారాలు కానీ, పూజలు కానీ, హోమాలు కానీ దీని ద్వారా ఏమైనా బయటపడే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా అమ్మా. అంటే అష్టమంలో ఉన్నటువంటి కేతువు వల్ల కొన్ని ప్రాణగండాలు కూడా వస్తాయి అని చెప్పి శాస్త్రవచనంగా చెప్పబడింది. 8వ స్థానంలో ఉన్నటువంటి కేతువు వల్ల కొంచెం గండాలు కూడా ప్రాణస్థాయిలో చూపిస్తూ ఉంటాయని చెప్పి శాస్త్రవచనం. అలాగే అష్టమంలో కేతువు అనేటువంటి గ్రహం సంచరిస్తుంది. పైగా ఆయనకి ఉండేటువంటి అష్టోత్తర నామాల్లోనే మృత్యుపుత్ర అయిన అని పేరు కేతువుకి. సో ఆ ఇబ్బంది లేకుండా కొంచెం వీలైతే మృత్యుంజయ హోమం చేయడం, అలాగే కేతువుకి సంబంధించినటువంటి జపతర్పణ హోమాలు చేయించుకుని కొంచెం శనివారం నెలకు ఒక 3 నెలలకు 4 నెలలకు ఒక్కసారి చొప్పున ఉలవల దానం ఇవ్వడం వల్ల కేతు గ్రహం బాగా శాంతిస్తుంది. వీలయ్యి అవకాశం ఉన్నటువంటి వారు కొంచెం మృత్యుంజయ హోమం చేయడం, అలాగే కేతువుకి సంబంధించినటువంటి హోమం చేయడం, అలాగే గణపతి హోమం చేయడం వల్ల కేతుగ్రహం వల్ల కలిగేటువంటి ఇబ్బందులు వీళ్ళని పెద్దగా తాకకుండా ఉంటాయి. అవి చేయడం మంచిది. ఎవరైనా కానీ మకర రాశిలో పాపం చాలా ఏళ్ళుగా నిజంగా ఏళ్ళనాటి శని బారిన పడి బాధపడుతున్న వాళ్ళు ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ ఏవైతే ఉన్నాయో మీరే ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో ఒక్కసారి గురువుగారికి చెప్పి దానికి తగ్గ పరిహారం చేయించుకుంటే ఇంకొంచెం మన లైఫ్లో మంచిగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుందండి. ధన్యవాదాలు గురువుగారు.